హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనము 9th క్లాస్ బయాలజికల్ సైన్స్ ఎస్ఏ 2 సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 2 ఎగ్జామినేషన్ కి సంబంధించి రియల్ క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్ కి చూద్దాం. సో అందరూ ఎగ్జామ్ అయితే రాసొచ్చారు. చాలా మంది కీ షీట్ కూడా అడుగుతున్నారు పెట్టండి అని. సో ఈ రోజు వీడియోలో కీ షీట్ అయితే చూద్దాం. సో అందరూ ఆన్సర్స్ ని చెక్ చేసుకోండి. మీరు ఎగ్జామ్ ఎలా రాశారో దానికి దీన్ని టాలీ చేసుకొని మీ క్వశ్చన్స్ కరెక్ట్ అయి ఉంటాయి అని అనుకుంటున్నాను. అందరు ఎగ్జామ్ బాగా రాశారని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో అయితే ఫస్ట్గా మనకు ఇప్పుడు సెక్షన్ 1లో క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దానికి మీరు ఆన్సర్ చూడొచ్చు. విచ్ సెల్ ఆర్గనల్ synthesize the lipids and proteins required for membrane biogenesis. సో దీనికి మీరు ఆన్సర్ చూసుకున్నట్లయితే ఎండోప్లాస్మిక్ రెక్టికులం, రైట్? సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్యాటిల్ ఫార్మింగ్? క్యాటిల్ ఫార్మింగ్ యొక్క బెనిఫిట్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. సో డ్యూ టు క్యాటిల్ ఫార్మింగ్ వీ గెట్ మిల్క్ అండ్ మాన్యూర్. ఇదంతా రాస్తే మీకు మార్క్స్ అనేవి 1 మార్క్ అనేది ఇచ్చేస్తారు, రైట్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ సెంట్రియోల్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ ఎనిమల్ సెల్? సో ఎనిమల్ సెల్లో సెంట్రియోల్స్ అబ్సెంట్ అయితే ఏం జరుగుతుంది అని అడుగుతున్నారు. సో మనకు సెల్ డివిజన్ అనేది జరగదు. సో ఈ సెంటెన్స్ మీరు రాస్తే మీకు 1 మార్క్ అయితే ఇచ్చేస్తారు, రైట్? సో ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేమ్ ద ఫ్యాక్టర్ దట్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ హనీ. సో క్వాలిటీ ఆఫ్ హనీని డిటర్మైన్ చేసేది ఏది అంటే pasturage the kind of flowers available will determine the taste of honey. So adequate quantity of pasturage ani rayali, right? So adequate quantity of pasturage is the correct answer. నెక్స్ట్ మనం ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ టిష్యూని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఆ టిష్యూ ఏంటి అంటే అన్స్టీరియేటెడ్ మజిల్ లేదా స్మూత్ మజిల్, రైట్? నెక్స్ట్ మీరు సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సజెస్ట్ వన్ క్రాపింగ్ మెథడ్ దట్ బెనిఫిట్స్ ఫార్మర్స్ బై ఇంక్రీజింగ్ సాయిల్ ఫర్టిలిటీ. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ మిక్స్డ్ క్రాప్ అయితే మీకు ఇచ్చాను. నెక్స్ట్ మనం సెక్షన్ 2 చూసుకున్నట్లయితే సెక్షన్ 2లో 7th క్వశ్చన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇంటర్ క్రాపింగ్ అండ్ క్రాప్ రొటేషన్. క్రాప్ రొటేషన్ యొక్క ఇంటర్ క్రాపింగ్ యొక్క అడ్వాంటేజెస్ ని మనము రాయాలి. సో 7th దానికి మీరు ఆన్సర్ చూసుకోవచ్చు. ప్రివెంట్స్ స్ప్రెడింగ్ ఆఫ్ పెస్ట్ అండ్ క్రాప్స్ కెన్ గివ్ బెటర్ రిటర్న్. అంటే మనకు మంచి ప్రోడక్ట్ అయితే ఇస్తాయి లాస్ట్లో, లైక్. సో 8th క్వశ్చన్ కి ఆన్సర్, వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ Golgi apparatus is absent in the cell? So if there is no Golgi apparatus, packaging and dispatching of material synthesized by the cell will be stopped. సో ఇది మీరు ఆన్సర్ అనేది ఈ విధంగా రాయాలి, రైట్? నెక్స్ట్ మీరు ఇక్కడ 9th క్వశ్చన్ చూసుకోవచ్చు. వాట్ డౌట్స్ వుడ్ యూ ఎక్స్ప్రెస్ టు నో మోర్ అబౌట్ కాంప్లెక్స్ టిష్యూస్ ఇన్ ప్లాంట్స్? ప్లాంట్స్ లో కాంప్లెక్స్ టిష్యూస్ గురించి తెలుసుకోవడానికి ఏ డౌట్స్ మీరు అడుగుతారు అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ 9th క్వశ్చన్ చూసుకోవచ్చు. ఆన్సర్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 క్వశ్చన్స్ లో ఏదన్నా రాయొచ్చు. నెక్స్ట్ ఇవి కాకుండా మీరు ఇంకా ఏ క్వశ్చన్స్ అయినా కూడా యాడ్ చేసి రాయొచ్చు. మీకైతే మార్క్స్ అయితే ఇస్తారు, రైట్? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడైతే ఒక బాక్స్ అయితే ఇచ్చి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మీకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, రఘు ఈస్ కల్టివేటింగ్ బ్రిగల్ అండ్ కామన్ carp in his pond. Give one disadvantages of this type of cultivation. ఇంకా దానికైతే ఆన్సర్ చూద్దాం. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్గా, టు గెట్ ద maximum yield which fishes given in table do you select for cultivating in pond? నెక్స్ట్ ఫస్ట్ దానికి ఆన్సర్ both are feed in the bottom. ఇదొక డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ కట్లా, రోహు, మృగల్ అండ్ కామన్ కార్ప్. సో ఇది దీనికి ఎగ్జాంపుల్, రైట్? నెక్స్ట్ సెక్షన్ 3 చూసుకున్నట్లయితే మీరు డిఫరెన్సెస్ బిట్వీన్ జైలం అండ్ ఫ్లోయం. సో మీరు ఇక్కడ ఆన్సర్ చూసుకోవచ్చు. సో ఈ విధంగా ఆన్సర్ అయితే రాయండి మీరు. నెక్స్ట్ మీరు ఇక్కడ డయాగ్రామ్ ఆఫ్ ఎనిమల్ సెల్ చూసినట్లయితే ఈ విధంగా ఎనిమల్ సెల్ డయాగ్రామ్ వేసి లేబుల్ చేయాలి.
నెక్స్ట్ 13th క్వశ్చన్లో 13th ఏబిసిడి ఇవి ఉన్నాయి కదా, వీటికి ఆన్సర్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఆన్సర్స్ అయితే రాయాలి. సో నెక్స్ట్ 14th దాంట్లో మీరు చూసుకున్నట్లయితే గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రోన్యూట్రియంట్. మైక్రోన్యూట్రియంట్ కి మీరు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఐరన్, మ్యాంగనీస్, బోరాన్, జింక్ ఇవన్నీ రాయొచ్చు. నెక్స్ట్ విచ్ న్యూట్రియంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ వాటర్. వాటర్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ ఏంటి? హైడ్రోజన్ అండ్ ఇంకా ఆక్సిజన్, రైట్? సో వాట్ ఆర్ మ్యాక్రోన్యూట్రియంట్స్? గివెన్ ఎగ్జాంపుల్. సో మీరు ఇక్కడ ఆన్సర్ చూడొచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ఆక్సిజన్ ఫర్ ప్లాంట్. 15th question, applications of diffusion in our daily life. Now section 4 చూసుకున్నట్లయితే section 4 లో మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాట్ ఈస్ జెనెటిక్ మ్యానిపులేషన్, హౌ ఈస్ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, ఇది కూడా మీరు ఇక్కడ ఆన్సర్ అయితే చూడొచ్చు. సో నెక్స్ట్ ఆస్మోసిస్ ఇన్ ఎగ్ మెంబ్రెయిన్. సో దీనికి కూడా మీరు ఇక్కడ యాక్టివిటీ అయితే చూడొచ్చు, రైట్? సో దీనితో మనకు 9th క్లాస్ బయాలజీకి సంబంధించి SA2 ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క ఆన్సర్స్కి అనేది కంప్లీట్ అయింది. సో మీరందరూ ఎగ్జామ్ బాగా రాశారని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.